త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. తగిలి తగలగనే తన గడుసుగా లోలో కలిగినదే తొలి ప్రేమే మృదువుగా వయ్యారిరా కయ్యాళిరా గలాటాల కొలిమిరా సింగారిరా శివంగిరా సలిమంటల సురుకురా ఆవిరైపోయా తన అందం ఎండల్లో. జోరు గట్టి డప్పు కొట్టినంత హోరు నిన్న మొన్న లేని తీరు ప్రేమ అంటారా దీని పేరు. ఝాన్సీ, అమ్మ నిన్ను క్షమించేసిందా? అమ్మా! గౌతమ్ సార్, గౌతమ్ అమ్మా! సార్, గౌతమ్ సార్. అమ్మా! 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 గౌతమ్, ఎందుకలా అరుస్తున్నావు? అమ్మా, ఇవి నీకు అరుపుల్లా ఉన్నాయా? మరి కాక ఇంకేంట్రా? ఇవి అరుపులు కాదమ్మా, ఆనందం. ఎందుకు? ఎందుకంత ఆనందం? ఇప్పుడేమైంది? ఝాన్సీ నా రూమ్లో ఉందంటే నువ్వు ఝాన్సీని క్షమించావా? తను ఏ తప్పు చేయలేదని నీకు కూడా తెలిసి తనను అర్థం చేసుకున్నావా? చెప్పమ్మా, నువ్వు తనని క్షమిస్తేనే కదా తను మన ఇంటికి వస్తుంది. అమ్మా, నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వు అసలు ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటావేంటి? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నీ రూమ్లో ఝాన్సీ ఉందా? తను ఇక్కడెందుకుంటుంది? లేదమ్మా, నిజంగానే నా రూమ్లో ఝాన్సీ ఉంది. గౌతమ్, నీ రూమ్లో ఉంది ఝాన్సీ కాదు, ప్రియాంక. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నా రూమ్లో ఉంది ఝాన్సీ కాదా, ప్రియాంకనా? అమ్మా! అమ్మా! ప్రియాంక నా రూమ్లో ఉన్నాడు. అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏరా, తను మన ఇంటికి రాకూడదా? వస్తే తప్పే ఉందిరా. తాతయ్య, అది కాదు. వచ్చిన తను నా రూమ్లో ఉండడం ఏంటి? నాకు చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు చూస్తేనేమో తన ఇంటికి వస్తున్న విషయం కూడా నాకు చెప్పలేదు. ఎందుకు తాతయ్య ఇలా చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావురా గౌతమ్? ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయింది నువ్వు కాదా? ఆ రోజు మీ అమ్మ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదో పని ఉందని చెప్పి తప్పించుకొని తిరిగింది నువ్వు కాదా? అయినా ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళుతున్నావంటే నీ పెళ్లి గురించే మాట్లాడటానికి వెళుతున్నావన్న విషయం నీకు ప్రత్యేకంగా చెప్పాలనా? తాతయ్య, మీరెన్నైనా చెప్పండి, కానీ తను ఇక్కడ ఉండడానికి మాత్రం నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నదేముందిరా? అయినా తను ఇక్కడ ఉంటే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? తను ఏమైనా పరాయి అమ్మాయా?
కొద్ది రోజుల్లో నీకు కాబోయే భార్య, మన ఇంటికి రాబోతున్న కోడలు. వస్తే తప్పేమీ లేదు, నువ్వు కాల్ చేయకుండా సైలెంట్గా ఉండు. అమ్మా, తాతయ్యకి నువ్వైనా చెప్పు. గౌతమ్, కూల్గా ఉండు, ఆవేశపడకు. ఎలాగూ మీ ఇద్దరికి 4 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉంది కదా, అందుకే తను మన ఇంట్లో 4 రోజులు ఉంటానని చెప్పింది. సరే అని నేను కూడా రమ్మన్నాను. ఎలాగో మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి సరదాగా నీ రూమ్ ఎలా ఉంటుందో అని చూడ్డానికి వచ్చింది. అందులో తప్పే ఉంది? అమ్మా, నేను ప్రియాంకని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.